ద సింపుల్ అస్ట్రాలజర్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ వారం 24వ తారీఖు నుంచి 30వ తారీఖు ఆగస్టు వరకు వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ రోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు శ్రీ గోపాల్ అయ్యంగార్ గారు ఉన్నారు. గురుగారు నమస్కారం. నమస్కారం. దీర్ఘ సుమంగళి భవ, దీర్ఘాయుష్మాన్ భవ. గాయత్రి. ధన్యవాదాలు గురుగారు. గురుగారు ఈ వారం మా ప్రేక్షకుల కోరిక మేరకు వారఫలం ఎలా ఉందో చెప్పండి. అలాగే మీరు క్రిందిటి వారం చెప్పిన విధంగానే ప్రళయాలు కానివ్వండి, వాతావరణ పరిస్థితులు కానివ్వండి విపరీతంగా ఉంది. ట్రంప్ పుతిన్ విషయంలో కానివ్వండి, మీరు చెప్పినవి యథావిధంగా అలాగే జరిగాయి. ఈ వారం ఎలా ఉండబోతుందో ప్రేక్షకులు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పకుండా ఈ వారం గ్రహస్థితులు చూసుకుంటే అమ్మ 24వ తారీఖు ఆగస్టు నుంచి 30వ తారీఖు ఆగస్టు వరకు శని అలాగే మీనరాశిలో సంచరిస్తున్నారు. గురువు మిథున రాశిలో, శుక్ర బుధ గ్రహాలు కర్కాటక రాశిలో, రవి కేతు గ్రహాలు సింహరాశిలో, కుజుడు కన్యా రాశిలో, అలాగే రాహు కుంభరాశిలో సంచరిస్తున్నారమ్మా. చంద్రుడు ప్రత్యేకంగా 3 రాశుల్లో ప్రయాణిస్తారనమాట. అంటే సింహం, కన్యా, తుల ఈ 3 రాశుల్లో ప్రయాణిస్తున్నారు. దీన్ని బట్టి మనము చక్కగా ఈ వార పరిస్థితి గ్రహాలు 12 రాశులకు ఎలా ఉందో చెప్పాలి. మీరు అన్నట్టుగా ఈ యొక్క ప్రపంచ పటం కావచ్చు లేదా భారతదేశం తీసుకున్నా కూడా ఏదైనా పాజిటివ్గా జరిగింది, సంతోషకరంగా ఉంది అనేది ఏమీ లేదు. ఎక్కడైనా సరే ఈ యొక్క పుతిన్తో డిస్కషన్ చేసి ట్రంప్ ఏదో చేసేస్తాడేమో అనుకుంటే అది ఏమీ జరగలేదు. అలాగే ముఖ్యమైనటువంటి విషయాలు ఏదైతే ఉందో మనం ఆర్థికంగా కానివ్వండి లేదా రాజకీయంగా కానివ్వండి సంక్షోభాలు, గొడవలు, ఇబ్బందులు కంటిన్యూ ఉన్నాయి. ఎప్పుడైతే సూర్యుడు సింహరాశి నుంచి కన్యా రాశిలోకి వచ్చేస్తాడంటే వచ్చే నెల 17వ తారీఖు అంటే సెప్టెంబర్ 17 తర్వాత రాహు కేతు నుంచి సూర్యుడు దాటేసరికి ఏమవుతుందంటే 6 నెలల వరకు కాలసర్ప దోషం అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా తర్వాత ఆయన వెనకాల కుజుడు అందరూ వచ్చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ ప్రళయాలు, గొడవలు, ఇబ్బందులు అన్నీ శాంతియుతంగా అయిపోతుంది. వినాయక చవితి నవరాత్రులు అయిన తర్వాత ప్రపంచం మొత్తం శాంతియుతంగా, ప్రశాంతంగా, మంచి వాతావరణంలో హాయిగా ఉంటుందని చెప్పొచ్చు. ఎవరు ఎలాంటి భయాలు పడక్కర్లేదు. ఓకే గురుగారు. అలాగే ఇప్పుడు ఎవరైతే నక్షత్రాల రోజు ఎలా నక్షత్రాలు అంటే పుట్టినరోజులు చాలా మంది జరుపుకుంటారు, అది ఎలా జరుపుకుంటారో, ఏ రోజున జరుపుకుంటారో చెప్పండి. అమ్మా ఈ వారంగానే చూసుకుంటే మనకి ఇప్పుడు 24 నుంచి మనకు భాద్రపద మాసం అనేది మొదలవుతుంది. ఈ భాద్రపద మాసంలో పాడ్యమి తిథి మొదటి రోజు నుంచి చూసుకుంటే ఎవరైతే భాద్రపద మాసంలో జన్మించారో వాళ్ళు పుబ్బా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, విశాఖ నక్షత్రం వరకు వాళ్ళు ఈ రోజుల్లో వాళ్ళ పుట్టినరోజులు గుడికి వెళ్ళటం, వాళ్ళ పేరు మీద అర్చన, దేవుడి అర్చన చేసుకోవటం లాంటివి చేస్తే చాలా మంచిది. ఓకే. అలాగే పెద్దలకి తిథులు పెట్టాలని చాలా మంది చూస్తుంటారు కదండి, వాళ్ళకి ఏ రోజులు? వాళ్ళు ఎవరైతే భాద్రపద మాసంలో శుక్లపక్షంలో పెద్దవాళ్ళు గతించారో వాళ్ళల్లో ఎవరైతే పాడ్యమి తిథి, విధియ, తదియ, చవితి, పంచమి, సప్తమి, షష్ఠి, సప్తమి ఈ తిథుల్లో మరణించిన పెద్దలకి ఖచ్చితంగా బియ్యం పోయటం అంటారు లేదా పిండ ప్రదానం చేయటం వల్ల వాళ్ళ ఆశీస్సులు మన కుటుంబం పరి మీద అందరికీ ఉంటుంది. చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం. ద సింపుల్ ఆస్ట్రాలజర్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం కర్కాటక రాశి వారికి 24వ తారీఖు ఆగస్టు నుండి 30వ తారీఖు ఆగస్టు వరకు వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం. దీర్ఘ సుమంగళి భవారాజీ. గురుగారు ఈ వారం ఈ రాశి వారికి ఎలా ఉంటుందో కొంచెం తెలియజేయండి. అలాగే వాళ్ళ స్వభావం ఎలా ఉంటుందో అది కూడా తెలియజేయండి. కర్కాటక రాశి అంటే చంద్రుడు అధిపతి అమ్మ. చంద్రుడు ఈ వారం అంతా చాలా శుభాలు కలిగిస్తున్నాడు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు, సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. అన్ని రకాల పాజిటివ్ ఎనర్జీ ఇప్పుడు ఈ వారం వీళ్ళకి చాలా బాగుంది. వాళ్ళ అందరు వేచి చూసే ప్రశ్న ధనస్థానం. ధనస్థానం ఎలా ఉందో మంచి ప్రశ్న. సూర్యుడు ఎప్పుడైతే మీకు సింహరాశిలోకి వచ్చాడో ధనాధిపతి సూర్యుడు కాబట్టి బాగా డబ్బు సంపాదిస్తారు, కుటుంబంలో సంతోషాన్ని మెయింటైన్ చేస్తారు, పిల్లల చదువు మీద ప్రత్యేక శ్రద్ధ కూడా వహిస్తారు. ఇప్పుడు భార్య భర్త స్థానం ఎలా ఉందో చెప్పండి. అంటే వాళ్ళ మధ్యలో సఖ్యత ఎలా ఉంటుంది, ప్రేమికులు ఉంటారు, ఇంట్లో వాళ్ళ గురించి చెప్పాలన్నా ఇది అనుకూలమైన సమయమేనా? చాలా అనుకూలంగా ఉందమ్మా. కర్కాటక రాశి వాళ్ళకి సప్తమాధిపతి శని భాగ్యస్థానానికి వచ్చాడు. ఎన్నో కాలంగా ప్రేమించుకున్న వాళ్ళు, మనసులో ఉండి బయట చెప్పాలనుకున్న వాళ్ళకి ఎన్నో ప్రతికూలతలన్నీ వచ్చాయండి. ఇప్పుడు అవన్నీ తొలగిపోయినాయి. మీరు ఇంట్లో ధైర్యం చేసి మీ పెద్దలని ఒప్పించి పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నాయి. పెళ్ళి అయిన వాళ్ళకి ఈ వారం చాలా బాగుంది, సంతోషంగా ఆనందంగా గడుపుతారు.
పార్ట్నర్షిప్లు కలిసి వస్తాయి. అలాగే దూరంగా ఉన్న భార్యాభర్తలు కూడా ప్రయత్నం చేస్తే కలుసుకునే అవకాశాలు బాగున్నాయి. అలాగే బంధుమిత్రుల సహాయ సహకారం ఈ వారం వాళ్ళకు మంచిగా అందుతుందంటారా? అమ్మ, ఈ వారంగానే చూసుకుంటే బంధువులతో స్నేహితులతో విరోధాలు రాకుండా చూసుకోవాలి. ఏదైనా సరే అవసరం ఉన్న విషయాలే మాట్లాడాలి. పనికి మాలిన విషయాలు, పనికిరాని విషయాలు మనం ఇంటర్ఫియర్ అయితే మాత్రం బంధువులతో గొడవలు అయితే గ్యారంటీగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఏ బిజినెస్ అయితే కలిసి వస్తుంది, ప్రస్తుతానికి ఉన్న బిజినెస్ బాగుంటుందా, మళ్ళీ జాయింట్లో బిజినెస్ చేసే వాళ్ళకి కలిసి వస్తుంది అంటారా? అమ్మ, ఈ రాశి వాళ్ళకి బాగా వ్యాపారానికి అధిపతి శుక్రుడు, ముఖ్యంగా హోటల్ ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి పట్టిందల్లా బంగారం. వ్యాపారం చాలా బాగా కలిసి వస్తుంది. ఏ మాత్రం సంకోచం లేకుండా కొత్త వ్యాపారం వైపు కూడా మీరు దృష్టి సారించవచ్చు. పార్ట్నర్షిప్లో వ్యాపారం చేసే వాళ్ళకి కూడా చాలా బాగుంది. జాబ్ పర్సన్స్కి ఎలా ఉందంటారు? మంచి కలిసి వస్తుందా ఈ వారం? వాళ్ళకి ఇంక్రిమెంట్ కానీ ప్రమోషన్ కానీ అన్ని? అలాగే కర్కాటక రాశి వాళ్ళందరికీ కుజుడు వీళ్ళకు ఉద్యోగానికి అధిపతి సరిగ్గా లేడు. శత్రుక్షేత్రంలో ఉండడం వల్ల ఉద్యోగాలు జాగ్రత్తగా చూసుకోవాలి. కొత్త ఉద్యోగంలో ఇప్పుడు ప్రయత్నాలు చేయొద్దు. ఇంటర్వ్యూలు జాగ్రత్తగా చేసుకోవాలి. కొంత టైం పడుతుంది. కుజగ్రహం మారగానే ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశ్నలు అన్నీ ఉంటాయి. కానీ ప్రస్తుతానికైతే కొంచెం నెగిటివ్ టైం నడుస్తుంది. పిల్లల చదువు కానివ్వండి, ఇప్పుడు పిల్లలు కావాల్సుకొని ట్రై చేసే వారికి ఈ వారం బాగుంటుంది? సరిగ్గా అదే ప్రశ్న. ఉద్యోగానికి లేదా పిల్లల పంచమాధిపతి కూడా కుజుడే. ఇప్పుడు చేసే ఆలోచనలు కలిసి రావు. అలాగే తెలివితక్కువ నిర్ణయాలు తీసుకొని ప్రయాణాల్లో ఇబ్బంది పడడము, పిల్లల చదువు విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటము, అనుకూలత లేనిది ప్రతికూలత ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు కుజగ్రహాన్ని మెయిన్గా ఇప్పుడు పరిహారం చేసుకుంటే మంచిది. అది తండ్రి నుండి వచ్చే వాళ్ళకు ఆస్తి కానివ్వండి, కోర్టు విభేదాలు అవి ఎలా ఉంటాయి ఈ వారం? ఈ రాశి వాళ్ళకి ఎక్కడైనా సరే నుండి తండ్రి నుంచి గొడవలు పెట్టుకోకుండా ఉండాలి. భాగ్యస్థానం మొత్తం పోయింది. జాతకానికి వ్యయంలో ఉన్నాడు గురువు. కాబట్టి తండ్రి, అత్తగారు వీళ్ళ నుంచి కొంచెం తక్కువ సపోర్ట్ ఉంటుంది. అధర్మాన్ని పాటించకుండా జాగ్రత్తగా ఉండండి. అదృష్టం తక్కువగా ఉంది. ఇప్పుడు కొత్త ఇల్లు కొనాలన్నా, కారు, బంగారం అలా కొనాలన్నా ఈ సమయం అనుకూలంగానే ఉంటుందా? చాలా. కర్కాటక రాశి వారికి శుక్రుడి ఆధిపత్యం చాలా బాగుంది. మంచి విలువైన వస్తువులు, వాహనాలు, భూములు, ఇల్లు అన్నీ కొనడానికి అనుకూలంగా ఉంది. ఇప్పుడు ప్రయాణం చేసే వారికి ఈ సమయం అనుకూలంగానే ఉంటుందంటే ప్రయాణం చేసే కరెక్ట్ టైం అంటారా? ఎక్కడికన్నా వెళ్ళాలి, ప్లాన్ చేయాలన్నా? చూడండి, అష్టమంలో శని అప్పట్లో ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు అష్టమంలో రాహు ఉన్నాడు. కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమైనా పరిహారం ఉంటే చెప్పరా? అంటే ఏ గుడికి వెళ్తే వీళ్ళకి కలిసి వస్తుంది, ఏ గ్రహానికి పూజ చేస్తే బాగుంటుంది వీరికి? ముఖ్యంగా ఈ జాతకం వాళ్ళు, కర్కాటక రాశి వాళ్ళు కుజగ్రహానికి పరిహారం చేసుకుంటే సంతానపరంగా, ఉద్యోగపరంగా బాగుంది. మిగతా అన్నీ కూడా పెద్ద ఇబ్బంది కలిగే పరిస్థితి ఏమీ లేదు. విన్నారు కదా ప్రేక్షకులు, గురుగారు చెప్పినట్టుగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. మీకు ఎలాంటి సమస్య, ఎలాంటి డౌట్ ఉన్నా గురుగారిని కన్సల్ట్ కానీ తన చాలా సింపుల్ వేగా మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు. ధన్యవాదాలు. నమస్కారం.